ఎన్ని ఉన్నాయండి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే. ఊరికనే లేచా ప్రభు అని స్తోత్రం ఆయన, అయ్యా ప్రభు లేపేవు ప్రభు, చచ్చిపోకుండా బతికించావు ఆయన, అదొక్కటే కాదు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లో నువ్వు విస్తరించాలి. ఆర్థికంగా, అభివృద్ధి పరంగా, నేనంటే జ్ఞానపరంగా, తెలివితేటల పరంగా, ఆస్తి అంతస్తుల పరంగా నువ్వు ఎలాగైతే విస్తరిస్తున్నావో, విశాలపరచమని దేవుణ్ణి అడుగుతున్నావో, నేనంటే నువ్వు దేవునిలో కూడా విశాలపరచబడాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లో కూడా నువ్వేమాలో తెలుసా, విస్తరించబడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అలా మనం జ్ఞాపకం చేసుకుంటానండి, ఎన్నిటికి మనం దేవునికి బదులు ఇవ్వాలో తెలుసా, ఎంతగా మనం దేవుని స్తుతించాలో తెలుసా. కీర్తనకారుడు అదే అన్నాడు, పాపం ఇది తెలుసుకుని ఆయన అంటాడు, నా కొరకు చేసిన మేలులన్నిటికీ నేను నీకేమిచ్చి చెల్లించదనయ్యా. దేవునిని కానీ, దేవుని సన్నిధిని కానీ, దేవుని కార్యాలను కానీ మరిచిపోయే అనుభవాలు మనలో ఉండకూడదు. కృతజ్ఞత లేని విధానాలు కాక జీవితాంతం కృతజ్ఞత కలిగి ప్రభు కొరకు బ్రతుకుదుముగాక.